ఆ ప్రాంతానికి ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు కాలు పెట్టలేవంటేనే తప్పు చేశావు అనేటువంటిది అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. మాట్లాడితే పెన్షన్లు ఇస్తున్నావు, నీ జేబులో నుంచి ఇస్తున్నావా, నీ అబ్బాయి జాగిరి అనుకుంటున్నావా? పెన్షన్లు అంటూ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు 50 రూపాయలు ఆకు పోకకు ఆడబిడ్డకు కావాలని తల్లికి. అది పెరిగిన ధరలకి ఇలా పెరిగి 250 దాకా రాజశేఖరుడు వచ్చే వరకు జరిగితే ఇంకా పెరిగినటువంటి ధరలకి ఇలా 1000 రూపాయలు నువ్వు ఇచ్చేదే కదా, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు, మహారాష్ట్ర కర్ణాటక కూడా ఇస్తున్నారు. దానిలో గొప్పలు కాదు ఇక్కడ కావాల్సింది. సాగునీరు అంటున్నావు, నువ్వు తెచ్చినట్టు మహబూబ్ నగర్ జిల్లాలో నువ్వు ఇచ్చిన సాగునీరు ఏం తప్ప భీమా ప్రాజెక్టు స్టార్ట్ మనమే చేశాం, దూరాల మనమే స్టార్ట్ చేశాం. పాలమూరు రంగారెడ్డికి మనమే ఆద్యులం. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ మేమే తెచ్చాం, చంద్రగఢ మేమే తెచ్చాం, కేఎల్ఐ మనమే తీసుకొచ్చాం. మన సంసారం మనకు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ నువ్వు చెప్పినావు కానీ చేయలేదని చెప్తావు. పాలమూరు రంగారెడ్డి అన్న ఎక్కడిది పాలమూరు రంగారెడ్డి? 2 ఏళ్లలో కూర్చేసుకొని అక్కడ కూర్చొని కంప్లీట్ చేస్తానని నీవు ఇవాళ పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి? మాట్లాడితే కాంగ్రెస్ వాడు కేసేసిండు, వాడు కేసిండు అంటాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో గానీ గతంలో కాంగ్రెస్ హయాంలో గానీ మా జూరాల ప్రాజెక్టు విషయంలో లింగారెడ్డి చాలా కేసులు వేసాడు, ఆపాడు ప్రాజెక్టు, సాధించాం, తీసుకొచ్చాం. నువ్వు ఆ రకంగా సాధి, అంతేగాని ఆడిపోసుకోవద్దని మేము కోరుతున్నాం. ఈ చాతగాని తనానికి ఇవాళ మా మీద నూకే ప్రయత్నం చేయదు. ఇవాళ బడ్జెట్ లో నువ్వు చెప్పినావు విలేకరులకో భవన్, రెడ్లకో భవను, యాదవులకో భవను, బాపనులకో భవను. యా భవన్ కట్టినావప్ప నువ్వు? ఏది కట్టలేదే, పునాది రాళ్లకే పరిమితమైనాయే. 4.5 ఏళ్లలో నువ్వు ఏది కట్టకుండా నువ్వు ముందస్తు ఎలక్షన్ కి ఎందుకు పోయినావు? ఈ యొక్క చాతగానితనం వల్ల బడ్జెట్ లో జీరో అయింది కాబట్టి బిల్లులు కట్టలేక కాంట్రాక్టులకు చెల్లించలేక నువ్వు ముందస్తు ఎన్నికలు మరో 5 ఏళ్లు ఈ లైఫ్ ను పొడుగుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని తప్పుపడుతున్నాం తప్ప మేము నేను తప్పుపడలే, తెలంగాణ వచ్చిన తప్పుపడలేదు. నువ్వు ఇవాళ నీ చాతగానితనానికి చంద్రబాబు నాయుడు మీద, దయాకర్ రెడ్డి మీద, ఇంకోరి మీద ఎగరడం కాదు కావాల్సింది. ఎవరితో కలిస్తే నీకేంటి? ఎన్నికలకు నువ్వెళ్లిపోయినావు. సామాజిక తెలంగాణ దిశగా దృక్పథంతో ఆలోచన చేస్తున్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇలా ఏ ధర్నా చౌక్ లో అయితే నువ్వు అడిగావు తెలంగాణ కావాలని, ఆ ధర్నా చౌక్ నువ్వెత్తేశావు. దానికి సిగ్గుండాలి నీకు, మాగ్గా సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు సిగ్గుందా అని అడుగుతున్నావు. ఆ సిగ్గు అనేది ఏందో నిన్ను చూసి వేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని లేదు. ఆ సిగ్గు లేక అప్పుడు ఎట్లయితే నువ్వు అంటున్నావు, ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తెలంగాణ ఊసెత్తావా? పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎత్తావా? ఎమ్మెల్యేగా అన్నిసార్లు తెలుగుదేశం అవకాశం ఇచ్చింది, అప్పుడేమైనా పోరాడావా? ఏమి లేదే. నీకు మంత్రి పదవి రానప్పుడు నువ్వు తెలంగాణ కావాలని ఒక ఆయుధం తయారు చేసుకున్నావు తప్ప వేరు కాదు. కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండు. హద్దు మీరితే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటూ ఈ రాష్ట్రంలో రాక బదులు సామాజికంగా దొరలు గాని మిగతా కులాల వాళ్ళు గాని ఎట్లా అనగదొక్కారో బీసీ బడుగు వర్గాలను, దళితులను తెలుసు. పటేల్ పట్వారీ వ్యవస్థ తీసింది ఎవరు? నువ్వు తీశావా? ఎన్టీ రామారావు గారు తీశారు, చంద్రబాబు నాయుడు గారు తీశారు ఆ రోజు. దానివల్ల ఇలా ప్రయోజనం అయిందా లేదా? మండలాలు ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు, తెలుగుదేశం ఏర్పాటు చేసింది. దానివల్ల కొంత ప్రయోజనం జరిగిందా లేదా? మహిళలకు, బీసీలకు దాంట్లో రిజర్వేషన్లు కావాలని కోరుకున్నాం. వాళ్ళకి అవకాశం ఇచ్చాం, రాజకీయ చైతన్యం తెచ్చాం. ఇది తెలుగుదేశం కాకపోతే నువ్వు చేసావని నేను అడుగుతున్నాను. అసలు నీకు అవకాశం ఎట్టొచ్చింది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. పాస్పోర్ట్ల కేసులో ఇరుక్కున్న నీవు ఎక్కడో హైదరాబాద్ రాయల్ హోటల్లో రూమ్ తీసుకుని ఉండే నువ్వు, ఢిల్లీకి పోతే కర్ణాటక ప్లేస్ లో హోటల్లో ఉండి పాస్పోర్ట్ దందాలు చేసిన నీవు ఇలా ఈ పరిస్థితికి వచ్చావంటే తెలుగుదేశం ఇచ్చిన అవకాశం కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి భగవంతుని దయతో ఇవాళ ముఖ్యమంత్రి అయిండొచ్చు, ప్రజలు ఆశీస్సులు ఇచ్చిండొచ్చు. కానీ నువ్వు చేస్తున్నది ఒకసారి పునరావృతం చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో. మా మీద అక్కసుకు వెలగక్కడము, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఓటు రాబట్టుకునే ప్రయత్నం తెలంగాణ ఉద్యమంలో జరిగిండొచ్చు. కానీ ఇప్పుడు అది కుదరదు. పని చేసేవాడు శాసనసభ్యుడు అవుతాడు, ప్రజలకు దగ్గరగా ఉన్నాడు మంత్రి అవుతాడు, ఇంకా ప్రజలకు బాగోగులు ఆచరణ చేసేవాడు రేపు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ దాంట్లో ఎవడు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎవడు ముఖ్యమంత్రి నీకెందుకు అని అడుగుతున్నాడు. నీలాగా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మోసం ఏం చేయలేదే. చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుకోవడం లేదే. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హైదరాబాద్ నడిపొట్టిన తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఎందుకు పుట్టింది? తెలుగుదేశం ఆ రోజు ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రి గారు అంజయ్య గారు వారికి చేసినటువంటి అవమానంలో నుంచి పుట్టింది. అంతేగాని ఆంధ్ర ప్రాంతం వాడి కోసం పుట్టిన. ఇవాళ నువ్వు ఇస్తున్న కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నావు?
కమిషన్లు ఎవరితో దండుకుంటున్నావు తెలియదా? మాట్లాడితే ఖబర్దారిని అంత చూస్తా అంటావు, మూడో కన్ను తెరుస్తా అంటావు. నువ్వేమో కూడా భయ్ తెరువు నీ మూడో కన్ను ఏందో అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు ఏంటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏందో అప్పుడు తెలుస్తుంది. మా దగ్గర ఆయుధాలు లేవనుకోవద్దు, ఉన్నాయి. సమాజం కోసం, తెలంగాణ కోసం కొంచెం నోరు మూసుకొని ఉండొచ్చు తప్ప నీ బెదిరింపులకు ఎక్కడా ఈడ దొంగము, నీ బెదిరింపు తాటాకు చప్పులకు ఎవరు భయపడము. నువ్వు అంటున్నావు కదా మూడో కన్ను ధరిస్తే నువ్వేమవుతావు అని. నిజంగా నీకు మొగతనం ఉంటే తెరువు, నేను స్పష్టంగా తెరువు, అప్పుడు మేము నోరు ధరిస్తాం. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతున్నావు, ఈ చేతిలో ఉందనుకుంటాం. ఉంది కదా, చలో అరెస్ట్ చేయి, చెప్పు, నిజాలు బయట పెట్టుకో. ఎవడొద్దన్నా నిన్ను ఆగమని 4:30 నుంచి ఆగమని అడుక్కున్నాను. నీ అవసరానికి నువ్వు అడుక్కున్నావు. నువ్వు అడుక్కున్నది వాస్తవం కాదా? చంద్రబాబు గారిని కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయొద్దు అని అడుక్కున్నది వాస్తవం కాదా? ఎందుకు అడుక్కున్నావు మరి? ఎందుకు నీకు భయమని నేను అడుగుతున్నాను. ఆనాడు సోనియా గాంధీ అధికారంలో ఉంది, తెలంగాణ ఇవ్వడంలో నువ్వు కాళ్ళు పట్టుకున్నావు, వచ్చింది. అందరము చెప్పినాం, చెప్పినాం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ చెప్తే వచ్చిన తెలంగాణ నీ ఒక్కడితో నా ఒక్కడితో వచ్చిన తెలంగాణ కాదు. ఈ జాగీరు నీ సొత్తు అనుకుంటే బుద్ధి చెప్తావు. ఇవాళ నువ్వు నీ సభలు పెడితే ఎంత ఇస్తున్నావు? నీ మీద అభిమానంతో వస్తున్నారా? నువ్వు ఏం దాపితే వస్తున్నారు, ఏమిస్తే వస్తున్నారు? కూలిచ్చి దొరికిపోయే నీకెందుకు పట్టింది తెలంగాణ? అదే ఉద్యమం సమయంలో ₹1 ఖర్చు పెట్టకుంటే ప్రజలు ఖర్చు పెట్టొచ్చారు. ఇవాళ నువ్వు ₹1 సంపాదించుకొని ₹1 వెనుకేసుకొని ఈ నియోజకవర్గాల్లోని పోలీసు బలగాన్ని ఉపయోగించి డబ్బు ఉపయోగించి గెలవాలని చూస్తున్నావు తప్ప నీ పనితనంతో గెలవాలని చూడడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు దయచేసి ఇవన్నీ మానేయండి. నీ మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, ఇంకా ఏమైనా చేస్తామో చెప్పండి, ఓట్లాడండి. డెఫినెట్ గా మేము కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడమే మా మేనిఫెస్టో ముందర పెడతాం. జనానికి ఏం చేస్తామో చెప్తాం. నేను సూటిగా అడుగుతున్న ఒకటే ఉదాహరణ, నీవు రుణమాఫీ చేసే రైతుల కంటివి, మాట తప్పిస్తేవి, 4 విడతలుగా చేస్తాను నేను అట్లా చెప్పలేదంటే నమ్మినాం. డబ్బులు లేవేమో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో నమ్మినాం. నువ్వు 4 విడతలుగా చేసేసరికి తడిసి వడ్డీ ఎంత అయిందో చెప్పు. వడ్డీ మేమే కడతామన్న నీవు ఈ నోరా పాయకాంత ఉంటే వడ్డీ కట్టామని అడుగుతున్నా. ఇలా రైతుల యొక్క పాస్బుక్లు బ్యాంకుల్లోనే ములుగుతున్నాయి, వాస్తవమా కాదని అడుగుతున్నా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రైతుల పాస్బుక్లు ఎన్నికల్లో ఇప్పించు. రైతుల పాస్బుక్లు ఏవైతే వడ్డీ కట్టాల్సిన బాకీ ఉందో ఇప్పించు. మొగోళ్ళ పెట్టి అది మాట్లాడు. అది పక్కకు పెట్టేసి అడ్డగోరుగా మాట్లాడితే చూడడానికి ఎవరు లేరు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.